నమస్కారం కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం। నా పేరు ఉషా। ముందుగా ముఖ్యాంశాలు। గాజువాక గంగవరం పోర్టు వద్ద ఉన్న వలస షెడ్డర్లలో ఈ రోజు రాత్రి ఉద్రిక్తత। లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి పేదవారికి అండగా నిలవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్న మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు। ఎల్జీ పాలిమర్స్ వద్ద ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్తుల ఆందోళన। పెను విషాదానికి కారణమైన పరిశ్రమను వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్। ఎల్జీ పాలిమర్స్ కర్మాగార ప్రాంతంలో గల 5 గ్రామాల్లో పరిస్థితి అదుపులోనే ఉందని పేర్కొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విజయనగరం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి ప్రాంతాలకు చెందిన కొంతమంది ప్రజలు లాక్డౌన్ కారణంగా వెస్ట్ బెంగాల్లో బెంగాలీ జూట్ మిల్, మద్రాసు లైన్, జీటీ రోడ్ 493 పరిధిలో చిక్కుకున్నారు। అయితే తాము వివాహం కోసం వచ్చి లాక్డౌన్ కారణంగా ఇరుక్కుపోయామని, లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక సొంత గూటికి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు। కనుక ఆంధ్రప్రదేశ్ అధికారులు తమపై దయ ఉంచి తక్షణమే తమను సొంత ఊళ్లకు పంపించేలా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు। ఇక్కడ కలకత్తా పెళ్లికి వచ్చామండి। పెళ్లికి వచ్చి ఇక్కడ లాక్డౌన్ ఇరిగిపోయామండి। మా దగ్గర చిల్లర గవ్వ లేదు, డబ్బులు ఏమి లేవండి। దేనికి చెందకుండా పోయామండి। మీ దయ వల్ల ఆంధ్ర గవర్నమెంట్ మమ్మల్ని దయించి ఆంధ్రగా కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటున్నామండి। చేతనగర్ మండలం బొప్పటి గ్రామం। ఇది పెళ్లికి వచ్చి ఇక్కడ కలకత్తాలో ఉంది కౌరా మద్రాసు లైన్లోన। అయితే వచ్చి 2 నెలలు అయిపోతుంది। ఒకరోజు లాక్డౌన్ అని చెప్పారు। అక్కడ నుంచి పూర్తి 2 నెలలు అయిపోతుంది లాక్డౌన్ పెట్టారు। మా గ్రామం వెళ్ళాలనుకుంటున్నాము। మేము మమ్మల్ని ఒకసారి మా గ్రామంలో సందర్శనం అనుకుంటున్నామండి। ఏదో కొంచెం మా గ్రామం చేర్చండి। మా ఇల్లు, మా వాటర్లు ఏమో అవుతున్నాయి కూడా అర్థం కావట్లేదు। ఇంట్లో కూడా ముసలోడు అక్కడే ఉన్నాడు। ఆ ముసలి పని చూస్తుంటే అదే గట్టిగా ఉంది। కొన్ని పని చేయడానికి నేనే పోదు పలాసు వాళ్ళు, శ్రీకాకుళం కాలేజ్ డిస్టిక్ వాళ్ళు, విజయనగరం డిస్టిక్ చాలా మంది ఉండిపోయాము। ఇక్కడ రోజుకు ఒక ఇంటికాడ భోజనం పెడతారు। అటు ఎన్నాళ్ళు ఈ రోజుకు ఇంటికాడ భోజనం చేసుకుని ఉంటాము। అందుకే ఒకసారి మమ్మల్ని గుర్తు చేసుకొని మమ్మల్ని మా గ్రామానికి తరలిస్తారని కోరుకుంటున్నాము। ఎల్జీ పాలిమర్స్ వద్ద ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్తులు ఆందోళన। నడి రోడ్డుపై పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగిన స్థానికులు, భారీగా పోలీసులు మోహరింపు, పలువురు అరెస్ట్। కంపెనీతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు పెను విషాదానికి కారణమైన పరిశ్రమను వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, తమకు రక్షణ ఏమిటని ప్రశ్నిస్తున్న వారిని అరెస్ట్ చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్తులు అరెస్ట్ చేసే క్రమంలో ప్రతిఘటించడంతో నెలకొన్న ఉద్రిక్తత సిపిఆర్కే మీనా గ్రామస్తులను నివారించే ప్రయత్నం చేస్తున్నారు। మృతదేహాలతో ధర్నా డీజీపీని చుట్టుపట్టిన గ్రామస్తులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన। తమకు తక్షణమే న్యాయం చేయాలని, వెంటనే కంపెనీని అక్కడి నుంచి తరలించాలని డిమాండ్। డీజీపీ పర్యటన సమయంలో స్థానికులు ఆందోళన దిగడంతో తలలు పట్టుకున్న పోలీసు అధికారులు। ఎల్జీ పాలిమర్స్ గేటుకు ఎదురుగా మృతదేహాలతో ధర్నా చేస్తున్న బాధితులకు నచ్చచెప్తున్న పోలీసులు। అందరూ 2 కోట్లతో ప్రాణం తీసుకొచ్చేవాళ్ళు అందుకోండి।
చిన్న తప్పు చేస్తే విచారణ చేయకుండా అరెస్ట్ చేస్తారు. ఉండిపోయిన వాళ్ళు చాలా ఇబ్బంది. యాజమాన్యం 12 మంది ప్రాణాలు వందల మంది యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడానికి ఈ రోజు అంటే పోలీసు వారు మొన్న జస్టిస్ మీ ఎఫ్ఐఆర్ ప్రకారం అరెస్ట్ చేయండి. ఈ కంపెనీని ఇక్కడి నుంచి తరలించిన తర్వాత మాత్రమే పౌరులతో మాట్లాడడానికి మీకు వాతావరణం బాగుంటుంది తప్ప ఈ కంపెనీని తరలించకుండా మీరు ఎన్ని చర్యలు చేసినా ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ ప్రధాని పచ్చి గ్రామాల్లో ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అది కరెక్ట్ కాదు. ఏం కేసెస్ పెట్టాలని మొత్తం సెక్షన్స్ అన్నీ అప్లై చేశారు. కానీ ఆ కేసు గురించి మనం ఇంకా రాబోయే రోజుల్లో మనం ఆలోచిస్తాము. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ బట్ ద యాక్షన్ వీ విల్ వెయిట్ బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నికల్ కంపోనెంట్ టెక్నికల్ ఎలిమెంట్ ఇన్ దిస్. బట్ ఒక విషయం అందరూ పెట్టుకోవాలి. ఈ క్రమంలో ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీబడి కమ్స్ టుగెదర్ and they collaborate, cooperate and see that we overcome this challenge, bring normalcy. So that is more important than this one. It is not కష్టపడటము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడము, ఇది చేయడము, అది చేయడము, ఈ క్రమంలో అట్లా చెప్పడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అందరూ కలిసి దీని గురించి ఇన్ఫర్మేషన్ అందరినీ తీసుకొచ్చి మీరు చూస్తున్నారు. మన ఎంపీ గవర్నమెంట్ కూడా అన్ని చోట్ల కంట్రీ వైడ్ అపీల్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రధానమంత్రి గారు కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా క్యాబినెట్ సెక్రటరీ మన ముఖ్యమంత్రి కూడా మాట్లాడి వివరాలు తీసుకోవడం, ముఖ్యమంత్రి కూడా మాట్లాడి ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ తీసుకురావడం. సో అలాంటి ప్రయత్నం మనం ఖచ్చితంగా చేస్తున్నాం. సో చేసి ఈ సమయంలో మనం వీ హావ్ టు ఫైండ్ సొల్యూషన్స్ టు ఓవర్కమ్ దిస్ సిచ్యువేషన్. అది ముఖ్య విషయం. గ్యాస్ లీకేజ్ ప్రమాదం సంభవించిన ఎల్జీ పాలిమర్స్ కర్మాగార ప్రాంతంలో గల 5 గ్రామాల్లో పరిస్థితి అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు. విశాఖలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నీలం సుహాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కర్మాగారానికి దక్షిణ దిశలో ఉన్న గ్రామాల్లోనే విషవాయువు ప్రభావం కొద్దిగా మిగిలి ఉందని తెలిపారు. నిర్వాసితులకు పునరావాసం, వైద్య సదుపాయాలు కల్పించామన్నారు. 454 మంది ఆసుపత్రిలో ఉన్నారని, వారిలో 20 మంది తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని తెలిపారు. కర్మాగారం గేటు వద్ద వెంకటాపురంలో మాత్రమే 0.2 ppm గాఢత ఉందని, గోపాలపట్నం, వేపుగుంట్ల ప్రాంతాల విషవాయువు గాఢత 0గా నమోదైందని వెల్లడించారు. కర్మాగారంలోని బ్రాయిలర్ల ఉష్ణోగ్రత అదుపులోనే ఉందన్నారు. ఇతర సాంకేతిక విషయాలపై నిపుణులు సాంకేతిక కమిటీలో చర్చించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ₹1 కోటి అందజేయడం జరుగుతుందని, తర్వాత న్యాయపరమైన అంశాలతో కంపెనీ నుండి నష్టపరిహారం చేస్తామని తెలిపారు. అండ్ పీపీఎం కూడా మీకు చెప్పాను, ఇండస్ట్రీ మెయిన్ గేట్లో తక్కువ ఉంది, దానిపై ఆ ట్యాంక్ కొద్దిగా స్టోరేజ్ ట్యాంక్ ఇంకా ఉంది. దాంతో పాటు ఆ సౌత్కి పోతే 2.2 ఉంది. యాక్చువల్లీ హజార్డస్ అంటే చాలా హై లెవెల్ ఉండాల్సి ఉంది. ఏదైనా 2.2 కూడా ఎందుకు ఉండాలి, 0 వస్తేనే మేము సేఫ్గా చేస్తాం. కానీ మీరు చెప్తున్నారు కదా ఫైర్ కానీ ఆ డేంజర్. 5 విలేజెస్ కోసం అడ్వైస్ ఇచ్చాను. ఈ 5 విలేజెస్ ఏదో సౌత్లో ఉన్నాయి, నార్త్లో ఉన్నాయి, వాళ్ళు అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేస్తే కరెక్ట్ ఉంటాయి. రాత్రి ఏమైంది, కొంతమంది తిరిగి వచ్చేసారు. పొద్దున ఎవాక్యుయేషన్ అయిన తర్వాత కూడా కొంతమంది తిరిగి వస్తే ఆ అడ్వైస్ ఇచ్చాము. ఈ 5 విలేజెస్కి మేము
evacuation. మన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిపి గారు ఫుల్లీ దే హ్యావ్ బీన్ ఎవాక్యుయేటెడ్. ఇప్పుడు ఫస్ట్ అంటే గవర్నమెంట్ నుంచి ఎక్స్ప్రెషన్ ఇస్తాము. దే ఆల్సో హావ్ టు కమ్ ఫార్వర్డ్ ఫర్ కాంపెన్సేషన్. సో అది కూడా జరుగుతాయి. కానీ ఇప్పుడు అంటే మనకు మొత్తం ఫోకస్ అంటే ఈ స్టోరేజ్ టైం కరెక్ట్ నార్మల్కి తీసుకురావాలి. దాని మీద అది అంటే డెఫినెట్గా అక్కడ పీపీఎల్ జీరో ఉంది. సో మేము ఈ 5 villages వరకు ఇవాక్యుయేషన్ కోసం చెప్పాను అవుట్ ఆఫ్ ఎక్స్ట్రా ప్రికాషన్. నిన్న కూడా టికెట్ పెట్టాను. అందుకనే నిన్నది 150 degrees centigrade టెంపరేచర్ వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అంటే తెలుసు సిచ్యువేషన్ ఇస్ నాట్ ఫుల్లీ స్టేబుల్. ఆ 150 degrees మళ్ళీ మనకి ఎందుకు ఎవరికి ప్రాబ్లం చెప్పి ఆ 5 villages మీద కాన్సన్ట్రేట్ చేసి కన్ఫర్మింగ్ వెదర్ వాట్ ఎవర్ యాక్షన్ ఈస్ బీయింగ్ టేకన్ ఈజ్ ఇనఫ్. ఇంకా అంటే మ్యాక్సిమం అంటే యునానిమస్ కన్సెన్సస్ ఏం వచ్చింది అంటే యాక్షన్ టేకన్ ఈజ్ in order and the temperatures are coming down. Already tank లో polymerization అయిపోయింది. ఇంకా ఇది వస్తే చాలా నియర్ క్వాంటిటీస్ ఆఫ్ ఫ్యూమ్స్ అది కూడా గ్యాస్ వాటర్ కలిసి బయటకు వస్తాయి. 9 లీటర్స్ యూజ్ చేశారు నిన్న. హౌ మచ్ అంటే ఎంత క్వాంటిటీ యూజ్ చేశారు? సరే మాకు చెప్పిన ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పిన ప్రకారం 2200 లీటర్స్ పెట్టారు. ఓకే, ఎంత ఎమిషన్ వచ్చిందండి బయటకి? ఇస్ ఇట్ 3 tons or 30 tons or 300 tons? ఆ ఎమిషన్ అంటే మేము ఈ పీపీఎం ప్రకారం మెజర్ చేస్తున్నాం. ఎంత పీపీఎం అంటే నిన్న నుంచి మేము మొదలు పెడితే ఒకసారి 15 పీపీఎం కూడా వచ్చింది ఫ్యాక్టరీ గేట్కి. ఇప్పుడు నిన్న ఆఫ్టర్నూన్ నుంచి రెగ్యులర్గా మేము మెజర్ చేసి కొడుతున్నాము. ఇప్పుడు ఫ్యాక్టరీ గేట్కి యాక్చువల్లీ 0.1 దాకా వచ్చేసింది. మేడం ఎమిషన్ ఎంత వచ్చింది అనేది quantity of emission has not been shared with us. That will be coming in due course. What we are monitoring is parts per million ambient air. The emissions wala parts per million ఎంత ఉందన్నది we are updating hourly reports as the Chief Secretary said. Volume of the gas released since 3:45 on 7th. We will request the factory, they must be already having the report, we will take it and share it with you. Sterile ఎంత ఉంది ఎయిర్లో, దట్స్ an indication of the safety. దాని ఇంపాక్ట్ ఎన్ని రోజులు ఉంటుందండి? ఇంకా ఇట్ వాజ్ ఆల్రెడీ కంట్రోల్డ్ ఆర్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది కదా మీటింగ్. సో వాళ్ళు స్లోగా ఇంకా ఇట్ ఇస్ ఆల్రెడీ ఆన్ ది డౌన్వర్డ్ ట్రెండ్. ది టెంపరేచర్ యూ కెన్ సే నెక్స్ట్ 48 hours ఇట్ విల్ కమ్ డౌన్. 48 hours next 48 hours అంటే 90 degrees కంటే తక్కువ వస్తే వర్క్ అంటే జీరో అయిపోయింది ఆల్మోస్ట్. ఏ గ్రామంలో జీరో ఉంది మేడం? 7 ప్రాంతాల్లో వెంకటాపురం గ్రామంలో మెయిన్ విలేజ్ మీకు తెలిసిందే, అక్కడ 2.2 ఉంది. జీరో ఉన్న విలేజెస్ స్పెసిఫిక్గా మీరు అడిగింది. వేపగుంట జీరో ఉంది. ఇది 4 ఉన్న ఫిగర్స్ అండి. మాకు అవర్లీ రిపోర్ట్స్ 5కి 6కి ఇంకా మాకు రావాలి. మీటింగ్ టైంకి తీసుకుని రిపోర్ట్స్ చెప్తున్నాం. వేపగుంటలో జీరో ఉంది. పెందుర్తి రోడ్ పాయింట్లో జీరో ఉంది. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి పేదవారికి అండగా నిలవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు గాజువాక టీడీపీ పార్టీ కార్యాలయంలో ఉపాధి కోల్పోయిన ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకు కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ప్రభావం నేపథ్యంలో ఇంటికే పరిమితమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసాదుల శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, బుల్లెట్ శ్రీను, చట్టి గోపి, ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీరు వచ్చాను ఓకే సార్.
అందరికీ నమస్కారం. ఈరోజు మరి గాజువాక జంక్షన్లో ఉన్నటువంటి మరి ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం చేస్తున్నటువంటి కార్మికులకు వారు కోరిక మేరగా ఈరోజు కొన్ని నిత్యావసర వస్తువులు పంచడం జరిగిందండి. దాంట్లో మరి రైసు చెట్టి గోపి గారు స్పాన్సర్ చేశారు. అలాగే కాయగూరలు పప్పు గారు స్పాన్సర్ చేశారు. ఇలాగ అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు అందరూ కూడా వారి సహాయ సహకారాలతో ఇది చేయడం జరిగిందండి. మేము ఇప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే సుమారు 45 రోజుల నుంచి లాక్డౌన్లో ఉన్నారు. అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. కనుక వారికి మేము ప్రతి నెల 5,000 ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. 2వ నెల వచ్చేసింది. 10,000 ఇవ్వమని చెప్పేసి, అంటే నెలకు 5,000 చెప్పినా ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ప్రజలు పనులు లేక ఇంట్లోనే ఉండి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వలస కార్మికులు కావచ్చు, బీదవాళ్ళు కావచ్చు, మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు. కనుక వీళ్ళందరినీ కూడా మరి చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, లేకపోతే దాతలు చాలామంది చేస్తున్నారు, అయినప్పటికీ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా చేసి అన్నకాన్ని తెరవాలి, 5,000 రూపాయలు నెలకు చెప్పినా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కష్టపడితే గానీ 3 పూటల భోజనానికి నచ్చుకెళ్ళని పరిస్థితి. దుకాణాలు, యాజమాన్య సముదాయాలు తెరిచేసరికి వారు అక్కడ వాలిపోతున్నారు. ఏమైనా లారీలో సరుకులు వస్తే లోడింగ్ అన్లోడింగ్ చేస్తే తప్ప మాకు ఎటువంటి ఆదాయం ఉండదని, మా పనికి శ్రమ ఎక్కువగా ఉంటుందని, వచ్చే కూలి మాత్రం అంతంత మాత్రంగా ఉంటుందని వారు అన్నారు. మమ్మల్ని రాజకీయ నాయకులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ పట్టించుకోవడమని వారు అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ పట్టిన దగ్గర నుండి మా బ్రతుకులు రోడ్డున పడ్డాయని, గత 40 రోజులుగా మా జీవనం అగమ్యగోచరంగా మారిందని వారు వాపోయారు. కళాశాల కార్మికులు మేము, మాకు ఏ ఆధారం లేదు. ఈ లాక్డౌన్ పెట్టిన కాడి నుంచి మాకు ఏ ఇబ్బంది లేదు, కష్టంగా ఉంది. మాకు ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు. పక్కపక్క నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వచ్చి మమ్మల్ని ఆదుకుంటారని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరికీ కూడా న్యాయం చేస్తారు. అలాగే మాకు కూడా కొద్దిగా ఆదుకుంటారని మేము కొద్దిగా కోరుకుంటున్నాం. కారణంగా 45 రోజుల నుండి మా పెదగంటెడ కళాశాల వర్తకులని మాకు పని లేక కూలాడితే కొండాడుతుంది అదే పరిస్థితిలో ఉన్నాం. అందరిలాగే మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. గాజువాక గంగవరం పోర్టు వద్ద ఉన్న వలస కార్మికుల షెల్టర్లలో ఈరోజు రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్న వలస కార్మికులు గత కొంతకాలంగా హెచ్పిసిఎల్ అండ్ ఎల్టీఎన్ కంపెనీలో పనిచేస్తున్నారు. వారు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకి గాజువాక సిఐటియు సభ్యులు సంఘీభావం తెలిపాయి. ఈ కార్యక్రమంలో సిఐటియు సభ్యుడు జగ్గు నాయుడు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన దగ్గర నుండి వీరి జీవనం ఆగమ్యగోచరంగా మారిందని, వలస కార్మికులు వారి బాధలు చెప్పుకుంటుంటే ఎల్ఎన్టీ యాజమాన్యం మాత్రం వారిని ఇబ్బందులకు గురిచేస్తుందని, రాత్రికి రాత్రి వారిని పోలీసు వారి చేత వారి సొంత ఊరుకు వెళ్లాలని వారిని బెదిరించారని, వారు 3 నెలల జీతాలు చెల్లించి కరోనా టెస్టులు చేసి ప్రయాణ సౌకర్యం కల్పిస్తే వారు వాళ్ళ సొంత ఊళ్ళకు వెళ్ళిపోతారని ఆయన డిమాండ్ చేశారు. आवाज करो, बोलो, आवाज करो, आवाज दो, आवाज दो. फोटो खींचे
యూనియన్ सीटू यूनियन लाल झंडा लाल झंडा मांगे पूरी करो। మళ్ళీ మనం రాత్రి విధించినటువంటి లాక్డౌన్ వల్ల హెచ్పిసిఎల్ విశాఖ రిఫైనరీలో పనిచేస్తున్నటువంటి బీహారు, జార్ఖండ్, యూపీ, వెస్ట్ బెంగాల్ తదితర ఒడిశా తదితర రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాదాపు 10,000 మంది కాంట్రాక్ట్ లేబరు చిక్కున్నారు. వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. మమ్మల్ని మా ప్రాంతాలకు పంపించండి అని చెప్పని ఎల్ఎన్టీ యాజమాన్యం కోరుతున్నా సరే సరైన స్పందన అనేది లేదు. అధికారులు చెప్తే అధికారుల స్పందన సక్రమంగా లేదు. దీంతోపాటు ఎల్ఎన్టీ యాజమాన్యం ఈ కార్మికులకి ఫిబ్రవరి, మార్చి నెల జీతాలు కూడా పెండింగ్ పెట్టింది. అలాగే ఏప్రిల్ నెల జీతాలు అడిగితే కొందరు మేము ఇవ్వకండి అని చెప్పే కార్యక్రమం చేసింది. దీంతో కార్మికులు నిరసన వ్యక్తం చేసి 6వ తేదీన మొత్తంగా రోడ్డెక్కి పెదగంటాడ ప్రాంతం ధర్నా చేయడం జరిగింది. దీని మీద సిఐటియు అదేవిధంగా హార్బర్ ఏసీపీ గారు మోహన్ రావు గారి సమక్షంలో ఎల్ఎన్టీ యాజమాన్యంతో చర్చలు జరిగాయి. ఒప్పందం వచ్చారు. ఒప్పందం ప్రకారంగా ఈ నెల 11, 12, 13 తేదీల్లో కార్మికులతో జీతభత్యాలు బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు కూడా కార్మికుల జీతాల్లో బ్యాంకులు వేయడం కోసం జీతాలు వేసిన వెంటనే 15వ తేదీ నుండి ఈ కార్మికులు తమ రాష్ట్రాలు పంపించేదాని కోసం ఒప్పందం జరిగింది. కానీ ఒప్పందానికి విరుద్ధంగా ఎల్ఎన్టీ యాజమాన్యం ఈరోజు అర్ధరాత్రి 2 గంటల నుండి పోలీసులు తీసుకొచ్చి వాళ్ళ బయట మనుషులు తీసుకొచ్చి కార్మికులు బెదిరించి కొట్టి బయట కూడా పోలీసులు 2 సార్లు గాల్లో కాల్పులు జరిపే విధంగా అటువంటి కార్యాచరణ పూనుకుంది. రెవెన్యూ అధికారులు కూడా వచ్చారు. కార్మికులు బెదిరించే కార్యక్రమం చేసి యాజమాన్యం బలవంతంగా జీతాలు ఇవ్వకుండా పేమెంట్లు చెల్లించకుండా బలవంతంగా వాళ్ళని వాళ్ళ రాష్ట్రాలకు పంపించేందుకు ప్రయత్నం చేసింది. కార్మికులు దీన్ని వ్యతిరేకించారు, తిప్పికొట్టారు, ఐక్యంగా నిలబడ్డారు. దీని తర్వాత ఇక్కడ మళ్ళీ ఆర్డీఓ గారితో పోలీసు వారితో చర్చలు జరిగాయి. చర్చల ప్రకారంగా యాజమాన్యం ఖచ్చితంగా గతంలో ఏదో ఒప్పందం చేసిన ప్రకారంగా జీతాలు చెల్లించడానికి కోసం జీతాలు అయిపోయిన వెంటనే 15వ తేదీన ఈ కార్మికులు తమతో రాష్ట్రాలు పంపించడానికి కోసం బస్సులు, రైలు ఏర్పాటు చేస్తామని చెప్పని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దీంతో కార్యక్రమం అనేది సద్దుమడిగింది. ఇప్పటికైనా సరే ఎల్ఎన్టీ యాజమాన్యం తప్పుడు పద్ధతులు పోకుండా పోలీసులు సిఐటి సంస్థ చేసిన ఒప్పందాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పని కార్మికుల జీతభత్యాలు వెంటనే చెల్లించాలని చెప్పని కార్మికుల జీతాలు వచ్చిన వెంటనే వారి సొంత రాష్ట్రాలు పంపించే కార్యక్రమం వెంటనే చేపట్టాలని చెప్పని సిఐటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మధురవాడ, కొమ్మాది, అమరావతి నగర్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పట్టించుకున్న నాదులు లేడని, ముఖ్యంగా తాగునీటి సమస్య ఉందని మరియు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకున్న వారు లేరని, దయచేసి ప్రభుత్వం వారు పట్టించుకొని ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించాలని వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కరోనా నేపథ్యంలో ఎటువంటి సహాయం జరగలేదని తెలియజేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 1000 రూపాయలు మరియు రేషన్ మాత్రం దొరికిందని తెలియజేశారు. పందులు అక్కడ ఒకటి మధురవాడ, కొమ్మాది చైతన్య కాలేజీ దాటిన తర్వాత ఉన్నటువంటి అమరావతి కాలనీ దగ్గర ఉన్నటువంటి జనాలు పడుతున్నటువంటి కష్టాలు, అలాగే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని, అలాగే జీవీఎంసీ వాళ్ళకి తదితర అధికారులకి చెప్పినా కూడా పట్టించుకోవట్లేదని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుందండి వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. చెప్పండి అమ్మా, ఏం జరుగుతుంది? కార్మికులు లేరండి. పారిశుద్ధ్య కార్మికులు లేరు. నెలకు ఒకసారి ఎవరో వస్తుంటారు, తిరుగుతారు, చెత్త ఎత్తుతారు, వెళ్ళిపోతారు అంతే. చెత్త బండి మాత్రం రోజు వస్తుంది చెత్త అనుకొని. ఇంకా రెండో వాళ్ళు ఎవరో రారండి. ఆ కాలువలు చూడండి, ఆ డ్రైనేజీలు చూడండి, కింద ఇళ్ళు ఎవరు ఉండలేకపోతున్నారు. లేవటి నిండిపోయి కింద ఇంట్లోకి వచ్చేస్తుంటే ఖాళీలు చేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడో దగ్గర ఎత్తుకోని ఇల్లులు నానా ఇబ్బందులు పడుతున్నాము. మంచినీళ్ళు లేవండి. ఇక్కడ మోటార్లు వేస్తే ఈ శుద్ధ నీళ్ళే, మంచినీళ్ళు, స్ట్రీట్ లైట్లు లేవండి. మాకు డ్రైనేజీలు పారిశుద్ధ్య కార్మికులు అసలు లేరు. మాకు కేటాయించలేదు. మా కాలనీలు పట్టించుకోవట్లేదు, ఎవరు రావట్లేదు. మరి ఏ సంవత్సరంలో నుండి మీకు ఎలర్ట్ అయిందండి? అప్పటి నుండి కూడా ఇప్పుడు 2011లో ఎలర్ట్ అయిందండి. మాకు ఇచ్చారు తాళాలు. అప్పటి నుంచి మేము ఉంటున్నాము. అప్పుడైతే ఒకటి బోర్ అది ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉండేది, కాంట్రాక్ట్ వేరే. వాళ్ళ దగ్గర పెద్ద గొట్టాలు పట్టుకొని
కంప్లీట్ చేసి ఇక్కడ ఉషాలియా దగ్గరికి హౌసింగ్ బోర్డుకి వెళ్ళి తిరిగి కాలేజీ తిరిగి మోటార్లు ఇచ్చారండి. ఆ శుద్ధ వాటర్ వస్తుందండి. మాకు మొత్తం అన్నీ వేసేసారు కానీ మాకు మంచినీళ్ళు ఇవ్వరు, మాకు స్ట్రీట్ లైట్లు ఇవ్వరు, మాకు ఏ పారిశుద్ధ కార్మికులు ఇవ్వరు. జీవీఎంసీకి వెళ్ళదు, అప్పటి నుంచి ఇప్పటికీ జీవీఎంసీకి వెళ్ళదు. హౌస్ ట్యాక్స్ లేవు. ఎవరు కాలనీలు అలాగే వదిలేశారనమాట, అనాథలు వదిలేశారు. ఇప్పుడు అధికారులకు అడిగితే మీకు అధికారులకు అయితే చేసేస్తామా అన్నారు. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, జీవీఎంసీకి వెళ్ళాం. వెళ్తే ఇక పంపించాం. 3వ రోజు మాకు ఫోన్ వచ్చింది, అమ్మ స్ట్రీట్ లైట్లు వేస్తున్నాం. ఇది చేస్తే వాళ్ళు అక్కడ 2 ఇక్కడ ఒకటి వేశారు. ఏంటి పాత లైట్లు తీసుకొచ్చి వేశారు. అదేటయ్యా ఈ లైట్లు వేస్తున్నారు, అసలు లైట్లు లేదు, వీధిలో చీకట్లో ఉన్నాయంటే మాకు ఇవే ఆర్డర్స్ వచ్చాయి. మా రోజు శాంక్షన్ అయ్యి కానీ మీరు జేవీఎంసీకి వెళ్ళలేదు, అది రాలేదు, వాళ్ళు చేయలేదు అని అంటున్నారు. జేవీఎంసీకి వెళ్ళిందా లేదో తెలియదు, ఇక్కడ ఉన్నదా లేదో తెలియదు. అనాథ అయిపోయింది మాకు. మరి ఇక్కడ పెద్ద మనుషులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? ఇక్కడ ప్రెసిడెంట్ అంటూ ఎవరు లేరండి, ఎవరికి వాళ్ళే చెప్తారు ప్రెసిడెంట్ నేను అని. మాకు ఎవరు వెళ్ళిపోలేదు, ఎవరికైనా మేము ప్రెసిడెంట్ అని మాట్లాడతారు. వసంతరావు ఇప్పుడు భాస్కరరావు అని అలాగే చెప్పుకుంటారు. వాళ్ళు అంతే, వాళ్ళు ఏం పట్టించుకోరండి. వాళ్ళు అసలు మేము పట్టించుకున్నంతలోనే కూడా వాళ్ళు పట్టించుకోరు. మరి మీ సమస్యని ఇప్పుడు దాకా ఎప్పటి నుండి మీరు చెప్తున్నారు? అసలు వాళ్ళు స్పందించారా, వచ్చి ఏమైనా చేస్తున్నారా లేదా? తిరిగే ఉంది. కిషోర్ తిరిగి అయిపోయిన తర్వాత మధురవాడ దీంట్లో పెట్టాం. ఇక్కడ అవదండి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. నేను 10 మంది తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాం. అప్పటికిప్పుడు రెస్పాన్స్ లేదండి. 4 వెయిట్లు వచ్చాయండి. వాటర్ లేదు, తాగడానికి వాటర్ లేదు, శుద్ధ వాటర్. ఇది వండుకోవడానికి పనికిరాదు, తాగడానికి పనికిరాదు. ఆ వాటర్ 5 రూపాయలు ఇచ్చి కొనుక్కోలేకపోతున్నారు జనాలు. పైకి నీళ్ళు ఎక్కువ, కిందనే నీళ్ళు. మోటార్లు వేసుకొని ఎక్కించుకుంటారు, లేదంటే కింద నుంచి మోసుకుంటారు. అలాంటి పెద్దవాళ్ళకి ఇది మా పరిస్థితి. పెద్దవాళ్ళు మేము ఉండాలేమో, వెళ్ళిపోలేమో, ఇల్లు ఇచ్చారని మాట మాకేమో ఆ సరదా తీరిపోతుంది. ఇల్లు కాదు కానీ చెప్పండి ఏంటి అసలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఉన్నాయి, ఏంటి పరిస్థితి? అదేనండి, బాత్రూమ్ లీక్ అయిపోతాం. 3 ఏళ్ళు అవుతుంది, నీళ్ళు లేవు అసలు. మరి ఇప్పుడు ఇక్కడికి ఎవరైనా ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా వచ్చి మీకు ఉందా, లేకపోతే నీళ్ళు కింద పైకి నుండి ఎట్లా వచ్చాడు, నీళ్ళు పోయిన కింద మీదకు మోసుకోవడం. ఇదిగోండి ఇప్పుడు లీక్ అయిపోతాయి, బాత్రూమ్ లీక్ అయిపోతున్నాయి. ఇల్లు ఇచ్చారన్న మాట కానీ ఎవరు అనుభవించలేదు. ఉన్నామంట, నీళ్ళ నుంచి ఏతన అయిపోతుంది, తాగడానికి మంచి నీళ్ళు లేవు, బాత్రూమ్లు అన్ని. మీరు ఎక్కడెక్కడ నుండి వచ్చి ఉంటారు ఇక్కడికి? అంటే మామూలుగా ఇక్కడ ఇచ్చారు కదా, మీకు ఎక్కడ ఉండేవాళ్ళు? అక్కేపాలెం నుంచి వచ్చారు. ఆకేపాలెం నుండి వచ్చి 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళు అయింది. 4 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులకు మీరు రిపోర్ట్ ఏం చేశారా? ఏ రిపోర్ట్ చేయడానికి ఎవరన్నా సరైన పట్టించుకున్న ఎవరు లేదు. చెప్పడమే చెప్తాను కానీ అదేమ్మా ఇప్పటివరకు ఎవరికి చెప్పారు మీరు? ఇప్పుడు దాకా ఎవరు చెప్పారమ్మా? ఎవరెవరు చెప్పారు, ఏంటన్నారు అసలు? పలానా పెద్ద మనుషులకు మనం ఏది చెప్తామండి, వాళ్ళు చూస్తాం. చెప్పండి, పేర్లు చెప్పండి, పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు, చెప్పండి ఏం చేసారు. ఎవరు చెప్తాండి, ఎవరు విశాఖ జిల్లా పాయకిరావుపేట నియోజకవర్గం విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాద బాధితులను పరామర్శించిన రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ విజయవాడ తిరుగు ప్రయాణంలో పాయకిరావుపేటలోని విశాఖ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ బీజేపీ నాయకులు తోటా నగేష్ ను ఆయన స్వగ్రామంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాయకిరావుపేటలోని పరిస్థితులను తోటా నగేష్ ను అడిగి తెలుసుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పాయకిరావుపేట చెందిన నుండి అన్ని రకాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మా ఊర్లోనే 7కి 6 పోటీ చేస్తున్నాం. జాగ్రత్తగా పని చేయండి, కొంచెం అవకాశం దొరికింది తిరగడానికి.
స్థానిక గోపాలపట్నం ఎల్జీ పాలిమర్స్ వద్ద ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్తులు ఆందోళన. రోడ్డుపై పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగిన స్థానికులు. భారీగా పోలీసుల మోహరింపు, పలువురు అరెస్ట్. కంపెనీతో ప్రభుత్వం కుమ్మక్కై తమ ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. పెను విషాదానికి కారణమైన పరిశ్రమను వెంటనే అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గాజువాక గంగవరం పోర్టు వద్ద ఉన్న వలస షెడ్డలలో ఈరోజు రాత్రి ఉద్రిక్తత. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి పేదవారికి అండగా నిలవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్న మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు. ఎల్జీ పాలిమర్స్ వద్ద ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్తుల ఆందోళన. పెను విషాదానికి కారణమైన పరిశ్రమను వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్. ఎల్జీ పాలిమర్స్ కర్మాగార ప్రాంతంలో గల 5 గ్రామాల్లో పరిస్థితి అదుపులోనే ఉందని పేర్కొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని. ఇది వాళ్ళ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.